శ్రీరామ్. హాయ్ అందరికీ నమస్కారం అండి. భక్తి విక్రమార్క కథలు మనం చెప్పుకుంటున్నాం. అయితే ఈసారి విక్రమార్కుడికి బేతాళుడు చెప్పే కథ ఎలా ఉందంటే, విక్రమార్క మహారాజా, నేను మీకు కథ చెబుతాను వినండి. ఒకానొక గ్రామంలో సోమనాథుడు అనే ఒక రైతు ఉన్నాడు. ఆ రైతుకి వ్యవసాయం చేయడం రాకపోవడం వలన అతనికి ఎన్నిసార్లు పంట పండించినా నష్టమే జరుగుతుంది, కానీ లాభం జరగడం లేదు. ఒకరోజు సోమనాథుడు చింతిస్తూ, ఏంటి నేను ఎంత వ్యవసాయం చేసినా అది పనికి రావడం లేదని చెప్పేసి ఒక నది ఒడ్డున కూర్చుంటే నది వెంట ఒక పాత్ర వస్తుంది. ఆ పాత్రను చూసి సోమనాథుడు నదిలోకి దిగి ఆ పాత్రను తీసుకున్నాడు. ఇదేంటి ఎంత అందంగా ఉంది, ఇంత పెద్దగా ఉంది అని చెప్పేసి ఇంటికి తీసుకెళ్ళి దాన్ని శుభ్రం చేద్దామని కొద్దిగా ఇసుక లోపల వేయగానే ఇసుక 100 రెట్లు పెరిగిపోయింది. అది చూసిన సోమనాథుడికి ఆశ్చర్యానికి గురైంది అతను మనస్సు. అప్పుడు సోమనాథుడు ఇలా అనుకున్నాడు, అయ్యో నాకు ఎంత అదృష్టం వచ్చిందా, ఇందులో రూపాయి వేస్తే 100 రూపాయలు అయి బయటకు వస్తుంది, ఇందులో ఒక గింజ వేస్తే 100 గింజలు అయి బయటకు వస్తుంది, నేను చాలా అదృష్టవంతుడిని అనేసి ఇంట్లోకి తీసుకెళ్ళి కొన్నాళ్ళ తర్వాత సోమనాథుడు ఆ ఊర్లోనే అందరికన్నా గొప్ప శ్రీమంతుడైపోయాడు. అది ఆ నోట ఈ నోట అందరికీ తెలిసిపోయింది, సోమనాథుడి ఇంటి దగ్గర అక్షయ పాత్ర ఉంది అనేసి. అప్పుడు సోమనాథుడు ఈ విషయం బయటికి వెళ్ళడం వలన ఆ రాజ్యంలో ఉన్న రాజుకి ఆ విషయం తెలిసిన వెంటనే రాజు సోమనాథుడికి కౌరు పంపించారు. అప్పుడు సోమనాథుడు వెళ్ళలేదు, భయపడుతూనే ఇంట్లోనే ఉన్నాడు. కానీ రాజభటులు వచ్చి సోమనాథుని బంధించి అక్షయ పాత్రని కూడా తీసుకుని వెళ్ళడం రాజ్యంలోకి జరిగింది. అప్పుడు సోమనాథుడు చాలా భయపడుతూ ఇలా అన్నాడు, ఓ మహారాజా, నేను ఇప్పటి వరకు శ్రీమంతుడిని అయ్యాను, ఈ పాత్ర నా దగ్గర ఉంటే మంచి జరుగుతుంది, నేను ఎవరికి కూడా అన్యాయం చేయను అని వేడుకున్నాడు. కానీ రాజు ఏమన్నాడంటే, ఈ రాజ్యంలో ఎవరికి ఏమి దొరికినా అది నా సొత్తే, ఈ రాజ్యమే నాది, ఆ పాత్ర నాకు ఇచ్చి మర్యాదగా బయటికి వెళ్ళు అని రాజు గర్జించి అడగడంతో సోమనాథుడు ఏమీ చేయలేక ఆ పాత్ర రాజుగారికి అప్పచెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు. అంతా ముగిసిపోయిన తర్వాత రాజుగారు ఆ పాత్రను తీసుకొని మందిరంలోకి వెళ్ళారు. చాలా బరువుగా ఉంది, చాలా పెద్ద పాత్ర, ఇది చాలా అరుదైన పాత్ర అని చెప్పేసి వింతగా చూసి అందులో ఏమేద్దామని ఆలోచిస్తూ రాజు పాత్రలోకి చూశారు. ఆ పాత్ర అడుగు భాగాన ఒక నల్లని మచ్చ ఉంది. ఏంటా మచ్చ అని చెప్పి రాజుగారు అది తీయడానికి ముందుకు వెళితే రాజుగారు ముందుకు తూగిపోయి పాత్రలో పడిపోయారు. అప్పుడు 100 మంది రాజులు బయటకు వచ్చారు. ఇప్పుడు రాజులందరూ ఏమన్నారంటే, ఈ రాజ్యం నాది, ఈ రాజ్యం నాది అని కొట్టుకుంటున్నారు. అప్పుడు బేతాళుడు మీరందరూ కూడా ఈ కథకి సరైన సమాధానం చెప్పి కామెంట్ రూపంలో తెలపాలని నేను కోరుకుంటున్నాను. అలాగే రాజుది తప్ప, సోమనాథుడు తప్ప, అలాగే ఈ కథ చెప్పిన బేతాళుడు అడగడంతో విక్రమార్క మహారాజు సరైన సమాధానం చెప్పారు. అలాగే మీరు కూడా సరైన సమాధానం చెప్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.